హాయ్ అండి, దిస్ ఇస్ శిరీష రెడ్డి M6M. ఈరోజు మొక్కజొన్న బూరెలు చేశానండి. దానికోసం 3 మొక్కజొన్నలు తీసుకొని ఈ విధంగా ఒలిచి పెట్టుకున్నాను. ఇంట్లో 1/2 kg బెల్లం ఉంటే అదే తీసుకున్నాను. తర్వాత సరిపోతే షుగర్ యాడ్ చేద్దామని చెప్పేసి స్వీట్స్ చేద్దామని తీసుకొచ్చాను. 2 days అవుతుంది. అది ఈ విధంగా ఉపయోగపడింది అనమాట. కొన్ని యాలకులు, బెల్లము, కొంచెం ఉప్పు, మొక్కజొన్న ఇత్తులు ఉంటే సరిపోయిద్దండి. మనం ఈ విధంగా మొక్కజొన్న బూరెలు చేసుకోవడానికి నేను ఈ విధంగా చాకుతో బెల్లాన్ని తురిమి పెట్టుకున్నాను. మిక్సీలో 2 వాయిలు లెక్క వేసుకున్నానండి. ఫస్ట్ వాయి వేసేటప్పుడు కొంచెం బెల్లం, రెండో వాయి వేసేటప్పుడు కొంచెం బెల్లం, కొంచెం సోడా, ఉప్పు వేసి యాడ్ చేశాను. ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసి నేను కొంచెం వాటర్ వేసేసరికి కొంచెం లూజ్ అయిందండి. మీరు అలా చేయమాకండి ఎప్పుడు చేసినా కూడా. కొంచెం గోధుమ పిండి యాడ్ చేశాను. ఎట్లా వస్తాయి అనుకున్నా, కానీ మంచిగానే చేయడానికి వచ్చిందండి మొక్కజొన్న బూరెలు. మంచిగానే ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు కొంచెం మరీ లో ఫ్లేమ్, మరీ సిమ్లో కాకుండా మరీ హై ఫ్లేమ్లో కాకుండా మంచిగా వేపుకున్నాను. సోడా ఉప్పు వేయటం వల్ల బూరె మంచిగా అయిందండి. బూరె లెక్క మంచిగా అయిందనమాట. ఈ విధంగా ఎట్లా వస్తాయో అనుకున్నా. కొంచెం ముదిరినవి కూడా యాడ్ చేయటం వల్ల మొక్కజొన్న ఎత్తులు ఎట్లా వస్తాయి అనుకున్నా, కానీ బాగానే ఉన్నాయి. కానీ నేను 3 స్పూన్స్ షుగర్ యాడ్ చేశాను, కొంచెం గోధుమ పిండి యాడ్ చేశాను అప్పు రావడానికి, స్వీట్గా ఉండడానికి. అయినా బాగానే ఉన్నాయి, కానీ కొంచెం స్వీట్ తగ్గింది. కానీ బాగున్నాయి మొక్కజొన్న బూరెలు. మీరు ఈ విధంగా ట్రై